స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనాభా లెక్కల సేకరణలో సెన్సస్ అధికారుల పాత్ర కీలకం. కలెక్టర్ కీర్తి చేకూరి. జ్వాలాపురం శ్రీకాంత్ వ్యాఖ్యలపై తేజోమూర్తుల ఆగ్రహం. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గుణపాఠం తప్పదని హెచ్చరిక. కూటమి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వెల్లడి. కార్పొరేట్ పారిశ్రామిక వర్గాలకే బడ్జెట్ కేటాయింపులు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. సంపద పంపిణీలో సామాజిక న్యాయం కోసం సిపిఐ ప్రతిజ్ఞ. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వివరాలు తెలియజేస్తూ 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల సేకరణకు సంబంధించి సన్నద్ధత, శిక్షణ కార్యక్రమాలు, మాస్టర్ ట్రైనర్స్ మరియు ఫీల్డ్ ట్రైనర్ల ఎంపిక తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి చెందిన డాక్టర్ వివిఎల్ఎన్ శర్మ మాట్లాడుతూ సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 దేశంలో 16వది, స్వాతంత్ర్యం తర్వాత 8వ జనాభా గణన అని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్, రెండవ దశ పాపులేషన్ ఎన్యూమరేషన్ గా ఉంటుందని వివరించారు. ఈసారి మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ చేపట్టడం ప్రత్యేకత అని తెలిపారు. వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం కల్పించబడుతుందని వెల్లడించారు. జనాభా గణన ద్వారా సేకరించే డేటా ప్రణాళిక, విధాన రూపకల్పన, వనరుల కేటాయింపు మరియు సమాజ అవసరాల అంచనాకు అత్యంత కీలకమని పేర్కొనడం జరిగింది. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు సమర్థవంతమైన శిక్షణ, ఖచ్చితమైన డేటా సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జనాభా లెక్కల సేకరణ విజయవంతం కావడం క్షేత్రస్థాయిలో జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల ఆధ్వర్యంలో అధికారుల, సిబ్బంది అంకితభావం, సమన్వయంపై ఆధారపడి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర నోడల్ అధికారి మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణకు నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా మొబైల్ అప్లికేషన్స్ మరియు వెబ్ పోర్టల్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ జె నివాస్ మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనున్న ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం జరగాలని, కుల, మత, ప్రాంత, లింగ, పేద, ధనిక భేదాలు లేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన పాలకులు అవి మరిచిపోయి ఓట్ల రాజకీయం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. శుక్రవారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ తూర్పుగోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా సంపద పంపిణీలో సామాజిక న్యాయం జరగాలని కోరుతూ పార్టీ శ్రేణులు, ఎస్సీ సంఘాలు ప్రతిజ్ఞ చేశారు. అంతకు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ దేశంలో కొద్ది మంది దగ్గర పోగుపడ్డ సంపదను వివిధ పన్నుల ద్వారా సేకరించి పునః పంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయం సాధించాలని అన్నారు. నిజంగా సామాజిక న్యాయం దక్కాలంటే ఒక్క కమ్యూనిస్టు పార్టీల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన సాంఘిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం నేడు పాలకుల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ప్రమాదంలో పడ్డాయని అన్నారు. మోదీ 12 సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాంగానికి ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, పైగా పూర్తి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ గత ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఒడిగట్టిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సంస్థలను పాలకులు చేతిలోకి తీసుకొని గుత్తాధిపత్యం చలాయిస్తున్నారని విమర్శించారు.
రాజ్యాంగ పీఠిక దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక న్యాయం అందించాలని ప్రకటించిందని, దేశంలో నేటికి కుల మత లింగ వివక్షలు కొనసాగుతున్నాయని, పేదలకు వివక్షకు గురవుతున్న వారికి సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం సాధించడం కోసం ఐక్యంగా పోరాడాలని మధు అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ, మోదీ వికసిత్ భారత్ లో పేదలు లేరని, పేదల ఉపాధి హక్కును సంక్షేమ పథకాలను కత్తిరించారని, నిరుద్యోగాన్ని అధిక ధరల భారాన్ని మోపారని, కష్టజీవులకు గ్రామీణ పేదలకు ఎంతో తోడ్పాటు ఇచ్చే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ అధిక జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమానత్వానికి పెను ముప్పు వాటిల్లుతోందని అన్నారు. మోదీ ప్రభుత్వానికి సామాజిక న్యాయం పట్టదు. దేశంలో మోదీ సంఘ్ పరివారం కుల వివక్షను సమర్థించే మనువాదం అంటకాగుతుందని అన్నారు. మైనార్టీల మీద మత విద్వేషాన్ని రెచ్చగొడుతుంది. సామాజిక న్యాయం కోసం పోరాటం అంటే కార్పొరేట్ల దగ్గర పోగుపడ్డ సంపద పునః పంపిణీకి చేసే పోరాటం. దేశ సంపదను దోచిపెడుతున్న మోదీ పాలన పైన దళిత సంఘాలు సిపిఐకు మద్దతుగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారావణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కె జ్యోతిరాజు, పి లావణ్య, పి త్రిమూర్తులు, అల్లం వెంకటేశ్వరరావు, జట్ల సంఘం అధికార బడి సభ్యులు నల్ల రామారావు, పి దేముడు బాబు, వెంకట్రావు, అప్పలనాయుడు, బాలకృష్ణ, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు రెడ్డి రమణ, కాకి శారద, పోలమ్మ, బంగారుగిరి, ఏఐటియుసి నాయకులు కె రామకృష్ణ, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. సమయంలో రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, ప్రజలందరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం, కుల మత వివక్షత లేకుండా అందరూ సమానంగా ఉండాలి, పేద ధనిక తేడా లేకుండా పాలకులు పరిపాలించాలని స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. అది రాజ్యాంగంలో కూడా రచించబడింది. అంతేకాకుండా ఆయన ఒక మాట చెప్పాడు, అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం దక్కినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిందని చెప్పాడు. కానీ నేడు నిజంగా సామాజిక న్యాయం ఉందా? అట్టడి వర్గాలు ఎలా ఉన్నారో మనకు తెలియదా? ఒకప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతుంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, సామాన్య ప్రజలు, చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ నేడు చూస్తుంటే వాళ్ళ మోడీ ప్రవేశపెడుతున్న బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఉంది. మొన్న నిర్మలా గారిని ఒక మాట గారి విలేకరులు, మీరు 2026-27 ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఆవిడ విస్తుపోయింది. అంటే అర్థం చేసుకోండి, మోడీ అనేవాడు ఈరోజు బడా కార్పొరేట్ వ్యక్తులకు, పారిశ్రామికవేత్తలకు ఒక సీఈఓగా గుమస్తాగా పనిచేస్తాడే తప్ప నిజంగా పాలకుడిగా పనిచేయట్లేదు. ఎందుకంటే దేశంలో అంటరానితనం పెరుగుతుంది. వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం కులాన్ని పెంచి పోషిస్తున్నారు, మతాన్ని పోషిస్తున్నారు. విద్యాలయాల్లో కూడా ఈరోజు మత కార్యక్రమాలు పెంచి పోషిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మరి 2008 నుంచి ముందు 2007లో ఏర్పడింది ఇంటర్నేషనల్ సోషల్ జస్టిస్ డే. సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సామాజిక న్యాయం కొరకు అమలు చేయాలనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మాకున్న హక్కుల్ని, సామాన్యుడికున్న హక్కుల్ని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ పేద బడుగు బలహీన వర్గాల్ని అణచివేయబడుతున్నారు. కొంతమంది దగ్గరే పెట్టుబడిదారీ వ్యవస్థ దగ్గరే, అలాగే
పెద్ద పెద్ద కుబేర్ల దగ్గర, ఇండస్ట్రియల్ దగ్గరే ఈ సంపద అంతా పోగబడుతుంది. ఆ సంపదను అందరినీ తీసి గవర్నమెంట్ ట్యాక్సుల ద్వారాగా వచ్చిన డబ్బుని వసూలు చేసి పేద, బడుగు, బలహీన వర్గాలకి సమానంగా పంచాలని, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు అందరికీ సమానంగా ఉండాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 ఓబీసీలు 13.7, ఓసీలు 10.7, ఎస్టీలు 10.5. చెత్త వేరుకునే వాళ్ళు భారతదేశంలో ఎంతమంది ఉన్నారని సామాజిక న్యాయ శాఖ ఇచ్చింది. ఇది కూడా మీకు వాట్సాప్లో పెడతాను. దయించి సామాజిక న్యాయం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. ఉచిత పథకాలు ఎవరికి ఇస్తున్నారు ఏంటి దాని మీద నివేదిక ఇమ్మన్నారు. అంచేత ఈ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలు, బడుగు, బలహీన వర్గాలే లేని వాళ్ళు ఉన్నారు. బాగా వైట్ కార్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జైబీలను తెలియజేస్తారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పై దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ నాయకుడు జ్వాలాపురం శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన సీనియర్ నాయకుడు తేజమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గ సంక్షేమానికి కట్టుబడి ఉందన్న విషయం ఈ 18 నెలల పాలనలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు నిరూపించడం జరిగిందన్నారు. స్థానిక గోరక్షణపేటలో ఉన్న శ్రీకరం మినీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తేజమూర్తులు మాట్లాడుతూ నోటికొచ్చినట్టుగా పదజాలం వాడటం, దూషించడం మాకు వచ్చని, అయితే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమకు నేర్పిన సంస్కారంతోనే జాగ్రత్తగా మాట్లాడుతున్నామన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్, క్రెడిట్ సొసైటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్న జ్వాలాపురం శ్రీకాంత్ గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా క్రెడిట్ సొసైటీ కార్యాలయానికి తాళం వేసినప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బ్రాహ్మణుల సంక్షేమానికి 780 కోట్ల 90 లక్షలు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో 2,21,000 మంది లబ్ధిదారులకు 571 కోట్ల 77 లక్షల రూపాయల మేరకు లబ్ధి చేకూర్చిందని అన్నారు. ఈ వివరాలన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయని, వాటిని చూసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జగన్ పంపిన స్క్రిప్ట్ చదువుతూ జరిగిన సంక్షేమాన్ని మర్చిపోయి మాట్లాడడం ఆయనకు తగదని పేర్కొన్నారు. ఈ సంవత్సరానికి గాను బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం 353 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉందని, ఈ సమయంలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు సుమారు 337 కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు జరుగుతున్నాయని, 58 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని అన్నారు. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు తమ వద్ద ఖచ్చితమైన సమాధానం ఉందని, ఈ విషయం తెలుసుకుంటే వైసీపీ కంటే కూటమి ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు ఎంత సంక్షేమం జరిగిందో తెలుస్తుందన్నారు. దీనితో పాటు ప్రతి దేవాదాయ కమిటీలోనూ ఒక ఎక్స్ అఫీషియో డైరెక్టర్లుగా బ్రాహ్మణులకు అవకాశం కల్పించారని, ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లోనూ నియామకాలు జరిగాయని అన్నారు. అర్చకులకు నెలకు 15,000 జీతం ఇస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి రోజా జనసేన కార్యకర్తలు జెండా కూలీలని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అసలైన కూలీ రోజాయేనని, ఆమెది ఐరన్ లెగ్ అని, ఆమె ఎక్కడ కాలు పెట్టినా దేని గురించి మాట్లాడినా అది భస్మం కావడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో టీడీపీ బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు ముత్యాల సత్యనారాయణ, టీడీపీ జిల్లా సాధికార సమితి నాయకుడు బమిడిపల్లి వెంకటరమణమూర్తి, దేవాలయాల డైరెక్టర్లు కాళీపట్నం మణికంఠ శర్మ, బోడెం రవికుమార్ శర్మ, కూటమి నాయకులు అక్కిరెడ్డి ప్రసాద్, నిమిషకవి వెంకటేష్, గన్నా భక్తుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వారు ఇటీవల ఒక 2-3 రోజుల క్రితం బ్రాహ్మణ కార్పొరేషన్ ఉద్దేశించి, అలాగే గౌరవ చైర్మన్ గారిని బుచ్చిరాం ప్రసాద్ గారిని ఉద్దేశించి, అసలు మీరు బ్రాహ్మణ పుట్టారా, మీరు కడుపుకి ఏం తింటున్నారు, గుర్రాలు పழுదవుతున్నారా అంటూ కొంత అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. ముందుగా దాన్ని మేమందరం బ్రాహ్మణ సమాజం తరపున, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా, కార్పొరేషన్ మిగతా డైరెక్టర్లు అందరి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరపున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం. ఆయన అంటారు బ్రాహ్మణ కార్పొరేషను వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం చేసింది అని ప్రశ్నించారు. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు అధికారంలో ఉండగా, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 5 సంవత్సరాలు శ్రీకాంత్ గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన
మాజీ సలహాదారుడిగా ఉన్నాడు. దేవాదాయ శాఖలో ఏం జరిగిందో మరి ఆయనకే తెలుసు. గుళ్ళు తగలెట్టినప్పుడు, రథాలు తగలెట్టినప్పుడు మరి ఈయన బ్రాహ్మడే కదా, ఈయన బ్రాహ్మడు కాదు కదా అని ఇప్పుడు మేము వాడచ్చు పదజాలం. కాకపోతే ఆయనంత దుర్మార్గంగా మేము పదజాలం వాడం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు మాకు కొంత విచక్షణంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మొట్టమొదటి నుంచి మాకు అలవాటు చేశారు. కాబట్టి ఆయన వాడిన పదజాలం మేము వాడలేం. కాకపోతే ఇలాంటి పదజాలం ఇంకెప్పుడైనా వాడినట్లయితే ఖచ్చితంగా కూటమి తరపున, కార్పొరేషన్ తరపున మీ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము మా కార్పొరేషన్ తరపున వినతిపత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ రకంగా శ్రీకాంత్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అనుకోండి, విద్యా పథకం అనుకోండి, అలాగే వేద విద్యార్థులకి స్కాలర్షిప్లు, స్టైఫండ్లు అనుకోండి, అలాగే ఒంటరి మహిళలు, అలాగే వివిధ రకాలైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ల కింద ఇస్తూ వచ్చారు. అది జరుగుతూ చాలా చక్కగా 2,83,000 కోట్లు 283,000 కోట్లు ఈ యొక్క ఫండ్ని ఇచ్చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు తెలుగుదేశం బ్రాహ్మలు, అలాగే ఇంకో రకమైన వాళ్ళు అని చెప్పి వాళ్ళకున్న ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేయడం జరిగింది. పైగా ఈ జరిగిన 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎటువంటి సంక్షేమాల్లో కూడా పేపర్లకు ఎక్కడం తప్పించి విధి విధానాలుగా ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి సంక్షేమం అందించిన విధానం అయితే మనకు తెలియలేదు. వాళ్ళు లాస్ట్లో వెళ్ళిపోతూ పెండింగ్లు కూడా చాలా వరకు పెట్టారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వరుసగా అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ నెల ఆగకుండా పెన్షన్లు కానీ, అలాగే ఉన్న పథకాలు కానీ, స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా వరుసగా ఇవ్వడం జరుగుతోంది. ఈ క్రమంలో ఇలా జరుగుతున్న విధానంలో అనంతపురానికి చెందినటువంటి జ్వాలాపురపు శ్రీకాంత్ అనే వ్యక్తి, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, మన జిల్లాలో ఎలా పరిచయం అనేది గతంలో పత్రికల్లో మీకు చాలా రకాలుగా మేము చెప్పి ఉన్నాం. కాకపోతే ఈరోజు అతను మీ యొక్క చైర్మన్ బ్రాహ్మణుడా, అలాగే పాలిచ్చే ఆవు దున్నపోతు అని చెప్పి అనేక రకాలుగా విమర్శిస్తూ ఆయన మాట్లాడాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి చక్కటి సామ్రాజ్యాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ దశా దిశాలను నిర్దేశం చేస్తున్నారు. ఈ విధానంలో నా ఉన్నతిని చాటుకోవాలి అని చెప్పి ఒక వైసీపీకి చెందినటువంటి బ్రాహ్మడు అతను చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడటం జరిగింది. ఇక్కడ మా చైర్మన్ గారు చాలా సద్బ్రాహ్మణుడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా మంచి చక్కటి సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబం. అలాగే ఆయన ఎన్ఆర్ఐ దాంట్లో కూడా సెక్రటరీగా ఉండి ఇక్కడ లేని బ్రాహ్మణులకని అనేక సంస్థలకి కూడా ఎన్నో రకాలైనటువంటి ఫండ్స్ను తెస్తూ అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కడుతున్న దిశలో ఆయన కూడా నడుస్తూ మనందరికీ కూడా మంచి సంక్షేమాలను ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో చక్కగా 353 కోట్లు ఈరోజు, అంటే దాంట్లో 21 కోట్లేమో సబ్సిడీ లోన్లు గాను, సంక్షేమంలో వివిధ రకాలైన పథకాలన్నీ కూడా మళ్ళీ ప్రవేశపెడుతూ మంచి దిశలో నడుస్తున్న ఈ సమయంలో అతని నాయకత్వాన్ని చాటుకోవాలని చెప్పి ఈరోజు ఇలా దుర్భాషలాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం శ్యామలా నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఆలయ ఆవరణంలో సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కరపత్రాలను ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ శర్మ, పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఆలయాన్ని అందంగా అలంకరించడంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటవుతున్నాయని అన్నారు. 26న గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం, ఉదయం 10 గంటలకు కలశ స్థాపన జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు కుంకుమ పూజలు ఉంటాయని అన్నారు. 27న శుక్రవారం చండీ హోమం, 28న లక్ష పుష్పార్చన, మార్చి 1న సౌభాగ్య వ్రతం, 2న సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గరగల నృత్యం, కాళీ మహంకాళి నృత్యం, అమ్మవారి వేషధారణలతో
ఊరేగింపు జరుగుతుందన్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన 117 కేజీల లడ్డూను అదే రోజు సాయంత్రం 6 గంటలకు వేలంపాట వేస్తారన్నారు. 15వ తేదీ ఆదివారం ఉదయం 11 నుంచి అన్నదానం నిర్వహిస్తారని అన్నారు. భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సోమాలమ్మ దేవతాయే నమః. మనకి ప్రతి సంవత్సరంలాగే పాల్గొన శుద్ధ మాసంలో పాల్గొన శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవములు నిర్వహించబడుతున్నాయి. 26వ తారీఖు నుంచి మొదలుకొని 26/2/2026 గురువారం నుండి మొదలుకొని 2/3/2026 సోమవారం వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి రోజున స్వస్తి శ్రీ చాంద్రబాణ శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ దశమి గురువారము ఉదయం 10:10 శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవముల కలశ స్థాపన జరుగుతుంది. అదే రోజు ఉదయం 4 గంటలకి అమ్మవారికి పంచామృతాభిషేకము, తదుపరి కలశస్థాపన, తదుపరి 10:30 గంటలకు లక్ష్మీ గణపతి హోమము జరుగుతుంది. మరుసటి రోజు 27వ తారీఖు 2వ నెల 2026 శుక్రవారం ఉదయం అమ్మవారి సన్నిధిలో చండీ హోమం ఉదయం 8:30 గంటలకు చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3వ రోజు 28/2/2026 స్థిరవారం ఉదయం 8:30 గంటలకు అమ్మవారి సన్నిధిలో లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆదివారం 1వ తారీఖు మార్చి 2026 ఉదయం 9 గంటల నుండి అమ్మవారి సన్నిధిలో ముత్తైదువులందరి చేత కూడా సౌభాగ్యవ్రతము నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సౌభాగ్యవ్రతానికి అనేక మంది వచ్చి మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం 1వ తారీఖు 3వ నెల 2026 ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతున్నది. అలాగే 2వ తారీఖు ఆఖరి రోజు చతుర్దశితో కూడినటువంటి చంద్రోదయ పౌర్ణమి. ఆ రోజు ఉదయం అమ్మవారికి మరలా 4 గంటలకి పంచామృతాభిషేకము, తదుపరి విశేష కార్యక్రమాలతోటి జరుగుతుంది. విద్యార్థులు పునాది దశలోనే ప్రాథమిక అంశాలను బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటెడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమహేంద్రవరం కంబాలపేటలోని చున్నీలాల్ జాజు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యాశాఖ అధికారులతో కలిసి జిఎఫ్ఎల్ఎన్ అమలు తీరును పరిశీలించారు. 100% మంది పిల్లలకు ప్రాథమిక దశలోనే తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం, గణితంలో చిన్నపాటి లెక్కలు చేయడం వంటి బేసిక్స్ తప్పనిసరిగా రావాలని స్పష్టం చేశారు. 1వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థుల అభ్యాస స్థాయిని ప్రత్యక్షంగా పరీక్షించారు. ఒక విద్యార్థిని చక్కగా రైమ్ చదవడంతో అభినందించారు. లీప్ యాప్ను స్వయంగా ఓపెన్ చేసి విద్యార్థుల ప్రగతిని పరిశీలించడంతో పాటు పాఠ్యపుస్తకంలోని పదాలతో పాటు మొబైల్లో తెరిచిన ఇతర పదాలను కూడా చదివించి వారి స్పందనను అంచనా వేశారు. విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో 2 విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనులని ప్రధానోపాధ్యాయులు గోపి అప్పారావు తెలియజేయగా తక్షణమే స్పందించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి ఫోన్ చేసి అవసరమైన వైద్య సహాయం అందించాలంటూ ఆదేశించారు. గ్రేడింగ్ విధానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యార్థుల వ్యక్తిగత పురోగతిని ఆధారంగా తీసుకుని అంచనాలు చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటెడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం ద్వారా ప్రాథమిక తరగతుల విద్యార్థులలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం మరియు గణితంలో ప్రాథమిక లెక్కలు చేయగల సామర్థ్యాన్ని నిర్ధారించడం ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు పునాది దశలోనే భాషా నైపుణ్యాలు మరియు సంఖ్యా జ్ఞానం బలోపేతం చేసుకునేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్లు, దినచర్య ఆధారిత బోధనా విధానాలు, లెర్నింగ్ అవుట్కమ్ల ఆధారిత అంచనాలు అమలు చేస్తారు. ప్రతి విద్యార్థి కనీస అభ్యాస ప్రమాణాలను తప్పనిసరిగా సాధించేలా నిరంతర మూల్యాంకనం,
రిమీడియల్ టీచింగ్, సాంకేతిక వనరుల వినియోగం ద్వారా అభ్యాస లోటును తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు, సమగ్ర శిక్ష ఏపీసీఎస్ సుభాషిణి, గౌరీ శంకర్ రావు, అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు గోపి అప్పారావు, ఉపాధ్యాయులు వి మౌలిక, ఎస్ సోమశేఖర్, సిహెచ్ఎల్ఎన్ పద్మావతి, కె వనజాక్షి, ఏ ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవ స్వయం పాలన కోసం భారత గడ్డ మీద నినదించిన మొదటి గొంతుక మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 జయంతిని పురస్కరించుకుని మరాఠా అసోసియేషన్ కాంతారావు పాటిల్ ఆధ్వర్యంలో రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ ఫైర్ స్టేషన్ ఎదురుగా గల శివాజీ విగ్రహం వద్ద పలువురు మరాఠీలు పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించారు. మరాఠా అసోసియేషన్ కాంతారావు పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ గొప్పతనాన్ని కొనియాడుతూ పశ్చిమ భారతదేశ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడని పేర్కొన్నారు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నకోటను సొంతం చేసుకున్నాడని, మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పుణె ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడని వివరించారు. ఈ కార్యక్రమంలో కె జగ్గు, ఎస్ యువరాజ్, పి కిరణ్, పి సందీప్, ఎన్ ప్రశాంత్, ఈ సంభాజీ, ఎస్ ముకుంద మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్, బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాజమహేంద్రవరం సిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుగుతుంది. అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నిమిత్తం మా మరాఠా అసోసియేషన్ మా అందరు బంధువులు ఇక్కడ ఏర్పాటుగా వచ్చారు. అందరూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జయంతికి అందరు ఇక్కడ వచ్చేసి ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పాల్గొన్నారు. అట్లాగే ఇది దగ్గర మనం ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఒక 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేస్తున్నాను. అట్లాగే మనకి ఈ రాజమహేంద్రల ఒక సెంటర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎంపీతో కూడా మాట్లాడిస్తే, ఎమ్మెల్యేతో కూడా మాట్లాడేసి జరుగుతుంది. త్వరలో మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక పుష్కర ఘాట్ దగ్గర కానీ ఏదే సెంటర్లో కావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇవాళ సాయంత్రం 4 నుంచి పుష్కర ఘాట్ నుంచి భారీగా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ర్యాలీ జరుగుతుంది. అందరూ అక్కడ పాల్గొనడం జరుగుతుంది అనుకుంటాను. అట్లాగే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించి ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నిమిత్తంగా మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఆయన హిందూ ధర్మంకి ఫస్ట్ వస్తాడు ఆయన. ఎందుకంటే మన హిందూ ధర్మం ఉండాలి, మనం హిందూ ధర్మాన్ని ఎలా పాటించాలి అనేది ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి. అలాగా మాకు హిందూ ధర్మంలో మేము పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మన ఇండియా అంతా కూడా హిందూ ధర్మంలో చాలా గట్టిగా ఉన్నారు, చాలా ఈగా ఉన్నారు. ఇవాళ ఏంటంటే 4 ఊరిగింపు ర్యాలీ ఉంది. దాంట్లో అందరు కూడా రావాలి, మనస్ఫూర్తిగా అందరూ వచ్చి ఆ ర్యాలీలు పాల్గొనాలని కోరుకుంటున్నాం. 396వ జయంతి జరుపుకోవడం, ఛత్రపతి శివాజీ గారి జయంతి జరుపుకోవడం ఎంతైనా అదృష్టవంతులు. ఎందుకంటే యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి సంజయ్ ఆధ్వర్యంలో ఇవాళ మరాఠీ అసోసియేషన్ అందరూ కుల మత భేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని ఇవాళ దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ జయంతి వర్ధంతులు జరుపుకుంటున్నాం. అలాగే లాస్ట్ 6 months బ్యాక్ అఖిలపక్ష సమావేశం వేసి అందులో భరత్ని అలాగే ఆదిరెడ్డి వాసుని కూడా రావడం జరిగింది. ఆ వేళ మేము కోరింది ఏంటంటే, మీరు ఎన్ని విగ్రహాలు పెట్టినా పెట్టకపోయినా సరే ఛత్రపతి శివాజీ గారి విగ్రహం మీరు పెడతారా, మేము పెట్టమంటారా అని అడిగితే వారు వెంటనే హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు కలిపి ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాం. త్వరలోనే మీరు ప్లేస్ని ఎదుక్కోండి, మేము విగ్రహం పెడతామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. కానీ మేము కూడా అనేది ఏంటంటే, సంజయ్ గారి ఆధ్వర్యంలో విగ్రహం మేము తెచ్చుకుంటాం, మీరు ప్లేస్ చూపించండి అని 4 ప్లేసులు
తెచ్చారా 4 ప్లేసులు చెప్పాం, వారు ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేసిన వెంటనే వచ్చే సంవత్సరం దేదీప్యమానంగా ఇంతకంట మహోన్నతంగా ఈ జయంతి కార్యక్రమం జరుపుకుంటామని చెప్పి ఇవాళ పత్రికా విలేకరులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. త్వరలో జరగనున్న పరీక్షలకు తమకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని వీరవల్లి లా కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్థానిక దానవాయుపేట టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ఉన్న వీరవల్లి లా కళాశాల విద్యార్థులు తమకు హాల్ టికెట్లు ఇవ్వలేదని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లా విద్యార్థులు సుజా రాజేష్ మాట్లాడుతూ వీరవల్లి లా కళాశాలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలతో న్యాయ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష రాయాల్సి ఉన్నా తమకు ఇప్పటి వరకు హాల్ టికెట్లు ఇవ్వలేదని, కరెస్పాండెంట్ సరైన విధంగా స్పందించడం లేదని ఆరోపించారు. యూనివర్సిటీకి కళాశాలలకు అన్ని ఫీజులు చెల్లించామని, నో డ్యూస్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారని, ఇప్పుడు కళాశాలకు బార్ కౌన్సిల్ గుర్తింపు లేదనే సాకుతో 160 మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ తర్వాత వీరవల్లి లా కాలేజ్ రాజమండ్రి వీళ్ళిద్దరికి కాలేజ్కి యూనివర్సిటీకి మధ్యనున్న పర్సనల్ గ్రడ్జెస్ వల్ల స్టూడెంట్స్ని బలి చేయడం జరుగుతుంది. మాకు ఇవాళ 2 o'clockకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. మాకు యూనివర్సిటీ నుంచి హాల్ టికెట్స్ ఇవ్వలేదు, మిగతా కాలేజ్ అన్నిటికీ ఇచ్చారు. కారణం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ కాలేజ్కి యూనివర్సిటీ అఫిలియేషన్ లేదు అని చెప్పేసి యూనివర్సిటీ అఫిలియేషన్ క్యాన్సిల్ చేయడం జరిగిందని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గారు చెప్పడం జరుగుతుంది. అయితే మేము అడుగుతున్నాము, మరి యూనివర్సిటీ అఫిలియేషన్ లేని కాలేజ్కి ఏపీ హై కౌన్సిల్ ఎట్లా వెబ్ కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ని పెట్టడం జరిగింది? అయితే వెబ్ కౌన్సిలింగ్లో పెట్టడం వల్ల స్టూడెంట్స్కి అలాట్మెంట్ జరిగింది. అలాట్మెంట్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి మేము ఎగ్జామ్ ఫీజు కట్టాం, కాలేజ్ ఫీజు కట్టాం, రాటిఫికేషన్ అవ్వింది, ఎగ్జామ్ ఫీజు కట్టాం. ఇవన్నీ నో డ్యూ సర్టిఫికేట్ కూడా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అయితే కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళ మీద రిట్ పిటిషన్ వేశారు. దాన్ని విత్డ్రా చేసుకుంటే స్టూడెంట్స్ని కాలేజ్కి ఎగ్జామినేషన్స్ రాయడానికి అలౌ చేస్తామని చెప్పి ఈ ఏవైతే కేసెస్ ఉన్నాయో అవన్నీ విత్డ్రా చేయించుకున్న తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు లేదు మేము ఇప్పుడు మీకు ఎటువంటి హాల్ టికెట్లు ఇవ్వడం, మీ కాలేజ్కి పర్మిషన్ ఇవ్వట్లేదు, మీకు బార్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, అందుకని చెప్పి ఏదేదో రీజన్స్ చెప్పి ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జరగనివ్వకుండా మాకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది గత 2 ఏళ్ళు బట్టి జరుగుతుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దగ్గరికి వెళ్ళడం జరిగింది, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎస్పీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, మినిస్టర్ దగ్గర టూరిజం మినిస్టర్ తర్వాత రాజానగరం ఎమ్మెల్యే దగ్గర జరిగింది. అందరూ కూడా మినిస్టర్ లోకేష్ కూడా ఈ విషయం తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు, జస్టిస్ జరగట్లేదు. అందుకని మేము పోరాడుతున్నాం. మాకు న్యాయం జరగాలని మీ మీడియా త్రూగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు వేరే ఒక ఈ కాలేజ్ కాకపోతే మా స్టూడెంట్స్ అందరికీ వేరే కాలేజ్లో మాకు అలాట్మెంట్ ఇచ్చి మాకు ఎగ్జామ్స్ జరిగేలా న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేదు ఇప్పుడు మా అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా చాలామంది 160 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 160 మంది స్టూడెంట్స్ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మినిస్ట్రీకి ఏంటంటే మాకు న్యాయం జరగాలి, మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, మా అకాడమిక్ ఇయర్ని వేస్ట్ అవ్వకుండా చూడమని. లా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం, 3 year LLB. మాకు ఇవాళ మధ్యాహ్నం 2ంటికి ఎగ్జామ్, సెమిస్టర్ ఫస్ట్ ఎగ్జామ్ ఇది. మాకు ఇంకా హాల్ టికెట్లు రాలేదు. ఇది వచ్చి దేనివల్ల అంటే కరస్పాండెంట్ యూనివర్సిటీకి కాలేజ్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల మేము స్టూడెంట్స్ బలైపోతున్నాం. దానికోసం మేము ఒక యాజిటేషన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ అండి, దీనికి నా పేరు సత్యనారాయణ. మాకు ఈ సంవత్సరం అప్లికేషన్ రాకపోవడం వల్ల యూనివర్సిటీ నుంచి హైకోర్టుకి వెళ్ళాము. మేము హైకోర్టుకి వెళ్తే రెస్పాండెంట్ టు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ వాళ్ళకి అడ్మిషన్ ఎలా చేయమని ఆర్డర్ ఇచ్చింది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ పెట్టి మాకు అలాట్మెంట్స్ ఇచ్చారు. తర్వాత మేనేజ్మెంట్ సీట్లో స్పాట్ అడ్మిషన్ కూడా చేస్తే అవన్నీ రాటిఫై చేశారు స్టేట్ కౌన్సిల్. రాటిఫై చేసి లిస్ట్ కూడా ఇచ్చేసారు నాకు. ఆ తర్వాత యూనివర్సిటీ వాళ్ళు January 21 నోటిఫికేషన్ ఇచ్చి
మీ అడ్మిషన్ రాటిఫికేషన్ రండి అని చెప్పారు January 29th. అక్కడికి వెళ్తే రాటిఫికేషన్ మా ఒరిజినల్స్ అన్ని వెరిఫై చేసి రాటిఫై చేశారు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. ఆ తర్వాత ఫీజులు కట్టమన్నారు, డెవలప్మెంట్ ఫీజు, రాటిఫికేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజు కట్టమన్నారు. అవన్నీ కట్టాం. నాకు న్యూడ్యూస్ కూడా ఇచ్చారు, సిడిసి కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ నుంచి న్యూడ్యూస్ కూడా ఇచ్చారు. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అంత ముందే నోటిఫికేషన్ ఇచ్చారు, మేము డీడీలు కూడా తీసుకుని ఉంచుకున్నాం. అప్లికేషన్లన్నీ కలెక్ట్ చేసుకుని న్యూడ్యూస్ సర్టిఫికేట్లు, అప్లికేషన్, రాటిఫికేషన్ లిస్టులు, స్టేట్ కౌన్సిల్, యూనివర్సిటీ రాటిఫికేషన్ లిస్టులు పట్టుకుని రిజిస్టర్ గారిని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళాం అప్లికేషన్ ఇవ్వడానికి. ఆయన ఏమన్నారంటే మీరు రిజిస్టర్ గారికి మాట్లాడారంటే రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇది లీగల్ మ్యాటర్ కదా, నేను లీగల్ ఒపీనియన్ తీసుకుని చెప్తానని అలాగా 4-5 రోజులు డ్రాగన్ చేసి 13వ తారీఖు ఫిబ్రవరి 13వ తారీఖుని మీకు అప్లికేషన్ ఇవ్వట్లేదు, మేము ఈ న్యూడ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ కూడా మీకు అప్లికేషన్ ఇవ్వలేదు కాబట్టి మీ ఎగ్జామినేషన్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయము అని చెప్పారు. దాని మేము 14వ తారీఖున మేము క్యాంపస్ కొంచెం వేరే క్యాంపస్ కూడా ఉందని, మాకు అడిషనల్ స్పేస్ ఉంది, అక్కడికి వెళ్తామని ఒక కాంప్లైన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చాం ఆయన ఇచ్చినటువంటి స్పీకింగ్ ఆర్డర్స్కి. 16వ తారీఖు నుంచి ఎల్ఎల్ఎం ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. 16 to 4 రోజులు 19కి అయిపోయినాయి. వాళ్ళు కూడా మన 16వ తారీఖుని యూనివర్సిటీకి వెళ్ళారు, అది ఇష్యూ అయ్యింది. మళ్ళీ ఈ వేళ నుంచేమో 3 years కోర్సు, 5 years కోర్సు ఆల్ టికెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి 2 to 5. మాకు ఆల్ టికెట్లు ఇవ్వలేదు. స్టూడెంట్స్కి విషయం తెలిసి చాలామందికి, అయినా కానీ కొంతమంది వచ్చి చేస్తున్నారు. ఇది జరిగింది. లంచ్ మార్క్స్ మూవ్ చేసాం హైకోర్టులో. లంచ్ మార్క్స్ మూవ్ చేస్తే 3వ తారీఖు అది వాయిదా పడిపోయిందని తెలిసింది. మేము అవ్వలేదండి, వాళ్ళు ఇవ్వలేదు. యూనివర్సిటీ వాళ్ళు డెఫిషియన్సీస్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేయలేదు మీరు అని ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వడం వల్ల మా ఎగ్జామినేషన్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయలేదు. దాంట్లోనే అప్లికేషన్ ఆల్ టికెట్ వస్తుంది. సమస్యలు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఫోరం ఫర్ బెటర్ రాజమండ్రితో అడుగులు వేయాలని సంస్థ వ్యవస్థాపకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు కోరారు. ఆనం రోటరీ హాల్లో బుధవారం సాయంత్రం ఫారం ద్వితీయ సమావేశం జరిగింది. సంస్థ రాజమండ్రి ప్రాముఖ్యత మరియు ప్రాశస్యత నిలబెట్టేలా ప్రజలు గొంతు కావాలని, ప్రజా సమస్యలు పరిష్కారానికి అధికారులతో మాట్లాడే టీం తయారు చేయాలని, నగరం పట్ల ప్రజల యొక్క బాధ్యతలను తెలియజెప్పడానికి అవగాహన సదస్సులు నిర్వహిద్దామని అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకం సామాన్యులకు చేరువ చేసే విధంగా ఫారం టీం కృషి చేసే చర్యలు జరగాలని అన్నారు. నగర ప్రముఖులు తవ్వల వీరేంద్రనాథ్, తీగల రాజా, ఆదిరెడ్డి శ్రీనివాస్, బివిఎన్ రెడ్డి, రాహుల్, రొబ్బి విజయశేఖర్, మండేలా శ్రీరామ్మూర్తి, రావాడ మనోహర్, జె ఉదయ్ భాస్కర్, కందికొండ అప్పారావు, లక్కోజి వీరభద్రరావు, ముంగండ సూర్యనారాయణ, సంజీవరావు, విఎస్ఎస్ కృష్ణకుమార్, డిఏ లింకన్, కెపి సారథి, గెద్దడ హరి, బేరు లాల్ జైన్, లక్కోజు వీరభద్రరావు, లీలా మోహన్, బెజవడ వెంకటస్వామి, పిల్లాడి త్రినాథ్ రాజు, వాసిరెడ్డి బాబురావు, కేవైఎన్ భూలోక్, వజ్రనాథ్, పిల్లాడి సత్యనారాయణ మరియు వివిధ కళాశాలల అధ్యాపకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, నగర ప్రముఖులు, వివిధ కళాశాలల విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాన్యుడి సమస్యల మీద నగర ప్రాముఖ్యత ప్రాశస్యతని కాపాడటంలోని, అదేవిధంగా అధికారులు ప్రత్యేకించి ఇక్కడ మనం గుర్తించాల్సింది అయితే ప్రభుత్వం గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభుత్వం ఏదైనప్పటికీ దాన్ని అమలు చేసేటటువంటి అధికారులు, కొంతమేరకు ప్రజాప్రతినిధులు, వీళ్ళందరిలో కూడా సత్యశీలత ఉంటే రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మేలు జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అయితే ఇక్కడ అధికారులు అలసత్వం వల్ల ఏ ప్రభుత్వమైనా సరే చేపట్టేటటువంటి కార్యక్రమాలు గ్రౌండింగ్ అవడంలో కానీ, సామాన్యులకు రీచ్ కావడంలో కానీ అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అధికారులు కూడా నాయకుల వంకపై పేర్లు చెప్పి వంక మీద సామాన్యునికి న్యాయం చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రాజమండ్రి యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత, రాజమండ్రి అనేసరికి ప్రతి ఊరికి కూడా దేశం గురించో రాష్ట్రం గురించో నేను మాట్లాడలేను. ఏ ఊరికి ఆ ఊరు ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకత ఉంటాయి. ఆ ప్రత్యేకతను కోల్పోతూ ఉంటే, ఆయా నగరాలు కానీ గ్రామాలు కానీ ఆ ప్రత్యేకతను కోల్పోతుంటే బాధ్యత గల పౌరులుగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది.
పొల్యూషన్ ఉంది, అది ఫస్ట్ పొల్యూషన్ బోర్డు ఉంటుంది రాజమండ్రిలో. ఆ పొల్యూషన్ బోర్డు ఈని మనం కలిసి ఇలాగ వస్తుంది పేపర్లో, ఇది ఏంటి, దీని మీద మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ చెక్స్ పెట్టి రిపోర్ట్స్ మీరు ఎవరు పంపుతున్నారు, ఏం జరుగుతుంది అన్నది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆయన స్పందించి సరైన స్పందన ఆయన దగ్గర లేనప్పుడు అప్పుడు మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఈ ఆస్పెక్ట్ మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పెడతాం. అవన్నీ కూడా ఊరినే చేతికి పేపర్ ఇచ్చినట్టు కాకుండా అధికారపూర్వకంగా మనం లెటర్ ప్యాడ్ మీద రిప్రజెంటేషన్ ఇస్తాం, వాళ్ళ దగ్గర ఎక్నాలజ్మెంట్ తీసుకుంటాం. కొద్ది సమయం అయ్యాక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఫలానా డేట్న ఫలానా ఫారం నుంచి ఫలానా ఇష్యూ మీద నీకు కంప్లైంట్ ఇచ్చాం, ఇవాళ వరకు దాని ఇష్యూ ఏంటో నువ్వు మాకు తెలియపరచలేదు, కాబట్టి ఈ అప్లికేషన్ అందిన అది మ్యాండేటరీ అండి. నెల రోజుల లోపున అధికారి ఆయన చేసిన మనం అడిగిన సమాచారం మనకు ఇవ్వాలి. అలాగే ఇవ్వనప్పుడు ఆ పై అధికారి పేరుకి ఇతని మీద పై అధికారికి అప్పీల్ చేసి ఆయన కూడా స్పందించినప్పుడు విజయవాడలో ఫారం ఇది ఉంది, అక్కడ పడితే వీళ్ళకి జైలు శిక్ష కూడా పడుతుంది. దానివల్ల ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా సరే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వస్తే మేఘాల మీద విత్ ఇన్ 1 month మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగ మనం చెక్ పెడితే వాళ్ళు భయం పట్టుకుంటుంది, మనం ఏదో పెట్టారు, మనం ఏదో చెప్పేసాము, అది అలా మూల పడేసామని కాకుండా మనం అతనికి లెటర్ ఇచ్చిన ఒక 15 రోజుల తర్వాత ఆ ఇష్యూ మీద మీరు ఏమి చర్య తీసుకున్నారో మాకు అధికారపూర్వకంగా తెలియపరచమని అంటే అధికారులు ఒత్తిడి పెరిగి వాళ్ళ పని వాళ్ళు ప్రారంభిస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారి ఈ మీటింగ్కి రావడం, నాకు లాస్ట్ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు అర్థమైంది ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు, మార్పుకి ఇష్యూస్ని ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నారు అనేది నాకు అర్థమైంది. అయితే మల్టిపుల్ ఇష్యూస్, ఒకటేమో కల్చరల్ ఏవో కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో 1-2 ఏదో పొలిటికల్ ఇవేవో పెట్టారు, ఒకళ్ళేమో ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయితే ఎడ్యుకేషన్ ఫీల్డ్ రిలేటెడ్ చెప్పుకొచ్చారు. వీటిలన్నిటికీ మనం ఎంత మేధో మదనం చేసినా ప్రాబ్లమ్స్తో పాటు సొల్యూషన్స్ కూడా చాలా అవసరం. సో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు, అంటే ప్రాబ్లమో లేకపోతే మార్పు కావాలన్న ఇష్యూను ఐడెంటిఫై చేసినప్పుడు ఆ ఇష్యూని రాసుకోవడం, అలా మెడిటేట్ చేసుకోవడం, వాటికి అటెన్షన్ పే చేయడం, దాని మీద ఏం జరిగిందో నెక్స్ట్ మీటింగ్లో ఎలా ముందర తీసుకెళ్దాం అనుకుంటున్నారు అనేది నెక్స్ట్ మీటింగ్లో దాని గురించి ఒక బ్రీఫ్ చేయడం ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ ఆ మీటింగ్ ఎలా కావాలో అలా జరిపించుకోవడం. ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనూ అలాగా చేయడం కోసమని ఈ మీటింగ్లోనే దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారని చెప్పని ఏదైనా మీరు ముందర తీసుకెళ్ళడానికి ఒక చిన్న కమిటీ ఫార్మ్ చేసుకోవడం, ఆ కమిటీ వచ్చిన వాళ్ళలో ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు కానీ లేకపోతే తర్వాత మీరు ఎవరి దేంట్లో కనెక్షన్ ఉందో, ప్రావీణ్యం ఉందో, ఐడియా ఉందో, కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి పిలిచిన వాళ్ళు మీరే ఆహ్వానించారు కాబట్టి ఆ చిన్న 4 man 3 man అలా కమిటీ వేసి ఆ ఇష్యూ ఇదిగో ఇలాగ ఇంతవరకు వర్క్ చేసాం, ఇలా చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరమ్మ తల్లి అన్న రాజమండ్రి అంటే ఇప్పుడు చూస్తున్న రాజమండ్రి కాదు, భవిష్యత్తు రాజమండ్రిని మనం చూడాలి, మన వారసత్వకి మన భవిష్యత్తు రాజమండ్రిని అందించాలి అని అంటే రాజమండ్రిని ఇక్కడే మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. రేపు పొద్దున ఈ 100 కోట్లు 1000 కోట్లు ఇవన్నీ ఇక్కడే తవ్వేసి మళ్ళీ అభివృద్ధి చేశాడు. యానంలో అలాగే చేస్తూ ఉంటారు. యానంలో అభివృద్ధి అంటే రోడ్లు తీసేస్తారు, మళ్ళీ వేసేస్తారు, కాలువలు తీసేస్తారు, కాలువలు మళ్ళీ కట్టేస్తారు. కన్స్ట్రక్షన్ అనేది బయట మహానగరం కింద మనం రాజమండ్రి పెరగాలి అని అంటే చుట్టుపక్కల అభివృద్ధి చెందాలి. చుట్టుపక్కల అభివృద్ధి చెందాలి అని అంటే ముందు మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలి. ఇప్పటి వరకు మనం మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకోలేకపోయాం. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకలు చాగల్నాడు తిరుమల క్షేత్రంలో సాంప్రదాయ పద్ధతిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామంలో చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బుద్ధాల సూర్యనారాయణ సత్యవతి దంపతులచే నిర్మించబడిన శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వైఖానస ఆగమ మహాదాచార్య తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వ భాగ శ్రీమాన్ కండవల్లి రాధాకృష్ణమాచార్యుల బృందంచే ఆలయ ధర్మకర్తలు బుద్దాల వెంకన్న బాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతులచే శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్య హవాచనము, దీక్షాధారణ, అక్కు కల్మష హోమములు, నీరాజనం, ఆశీర్వచనములు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ఫిబ్రవరి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొనాలని, అలాగే స్వామివారికి ప్రీతికరమైన రోజు స్థిరవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసములు స్వామివారికి సమర్పించుకొని వారు ముందుగా ఆలయం వద్దకు వచ్చి స్వామివారికి సమర్పించుకోవాలని, ఆఖరి రోజు 24వ తేదీ స్వామివారి పవలింపు సేవకు స్వీట్లు, పండ్లు సమర్పించుకునే భక్తులు ముందుగానే సమర్పించుకోవాలని కోరారు. ఈ పంచమహాభూతాల సాక్షిగా, వాసవుల సాక్షిగా, వీరందరి యొక్క సాక్షిభూతంగా, ముఖ్యంగా వాక్శుద్ధిగా, వీటన్నిటి మూలంగా మనం చేసే రక్షాబంధాలను చేశారు. ఈ రక్షాబంధాలు ఎందుకు గురించి ఏంటంటే ఏమైనా దోషాలు ఆపాదించకుండా ఒక దీక్షలో ఉన్నప్పుడు
స్పర్శ దోషాలు ఉంటుంది. ఏమైనా కూడా వేరే విధమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నటువంటి వారు వ్యక్తులు మన దగ్గరికి వచ్చడం కానీ ఇంకోవడం కానీ ఇవన్నీ చేసినట్లయితే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ఇది ఒక రక్షాబంధనం అంటే ఒక రక్షగా ఏర్పడుతుంది. ఏంటంటే భూమాతను పూజ చేసి ఆవిడ హృదయంలో తీసుకున్నటువంటి లక్ష్మితోటి మన నవధాన్యాలు కలిపి ఆ నవధాన్యాన్ని దాని అవగాహన చేయడం చక్కని పథకంగా ఆరాధన చేయడం ఇదంతా కూడా సాయంకాలం సరిగ్గా 5 గంటలకు ఉన్నటువంటి ఏంటంటే 5:30 గంటలు మనం తిరిగిపోయాం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అంకురారోపణ, ఆ తదుపరి దుర్గ ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాన్ని కూడా సాయంకాలం చాలా ముఖ్యమైనటువంటి ఏమంటే మనం 9 సంవత్సరాల కాలంలో కూడా కళ్యాణంలో రాలేదు. కళ్యాణంలో శ్రీనివాసం ఏంటంటే చాలా ప్రతిపాదమైనటువంటి అటువంటి శ్రీనివాసం కూడా రావడం మన అదృష్టం భాగంగా భావించుకుంటూ 50 రోజులు స్వామివారికి ముందరగానే అలాగే కొత్తవాడే అత్యుత్సవానికి తర్వాత కొన్ని కార్యక్రమాలు మండపాలు కూడా ఉంటాయి. ఇవి ఎవరైనా పాలు పెరుగుతుంది కొంత పడవసాలు ఎదుగుతుంటే తెల్లవారంటే పడుతుంటే మొదలుగా ఆహారం పడుతుంటే వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జనాభా లెక్కల సేకరణలో సెన్సస్ అధికారుల పాత్ర కీలకం. కలెక్టర్ కీర్తి చేకూరి. జ్వాలాపురం శ్రీకాంత్ వ్యాఖ్యలపై తేజోమూర్తుల ఆగ్రహం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గుణపాఠం తప్పదని హెచ్చరిక. కూటమి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వెల్లడి. కార్పొరేట్ పారిశ్రామిక వర్గాలకే బడ్జెట్ కేటాయింపులు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. సంపద పంపిణీలో సామాజిక న్యాయం కోసం సిపిఐ ప్రతిజ్ఞ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.